సార్ మళ్ళా కూడా చెప్తున్నాం, దీనివల్ల అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడాలని చూస్తున్నారు. ప్రజలు అస్సలు ఇబ్బంది పడరు సార్. మళ్ళీ కూడా చెప్తున్నాం, ఉన్నది 2 సంవత్సరాలు, మళ్ళీ ఇబ్బంది పడితే అధికారులు ఇబ్బంది పడతారు. ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉంటారో వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప ప్రజలను ఎట్లాంటి ఇబ్బంది మాత్రం పెట్టను. మీరు కొంచెం సిన్సియర్ గా పనిచేయండి. ఒక పోలీస్ అధికారిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ఊరికి పోయి ఇవ్వాలి. అరే మంచిగా ఉండరు ఇప్పటి నుంచి ఆయన, నువ్వు స్టేషన్లో కూర్చోబెట్టుకుంటావు. అవును సార్ నేను లేనే హైదరాబాద్ లో నా మీద ఎట్లా కేసు అయిందనగానే వాడిని ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా కూర్చోబెడితే అంటే ఎదిరియొద్దా? ప్రశ్నించొద్దా సార్? ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదా? అని ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిర్రు, బెయిల్ తీసుకొని వచ్చిర్రు. వాళ్ళని ఎందుకు మీ స్టేషన్ లో కూర్చోబెట్టిరు? బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు కూర్చోబెట్టిరు? మీరు చేసే ప్రతి ఒక్క వ్యవహారం ఏంటంటే అన్న చూడురు అని చెప్పేసి ఆ వీడియో తీసుకుని ఎవరికి పంపించుకుంటారో కాంగ్రెస్ నాయకులకు కానీ వాళ్ళ మెప్పు కోసం మీరు చేయాలనుకుంటే ముందే మాకు చెప్పురి. మీ స్టేషన్ కూడా ఎన్ని కేసులు పెట్టుకోరు, ఒకటి కాదు 100 పెట్టుకుంటాం, నా మీద కూడా పెట్టించుకుంటాం అవసరం వీళ్ళతో పాటుగా. మీరు ఎట్లాగో దానికోసం వచ్చిరంటే వదిలిపెట్టేది లేదు సార్. మళ్ళీ కూడా చెప్తున్నాం, దీనివల్ల అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడాలని చూస్తున్నారు. ప్రజలు అస్సలు ఇబ్బంది పడరు సార్. మళ్ళీ కూడా చెప్తున్నాం, ఉన్నది 2 సంవత్సరాలు, మళ్ళీ ఇబ్బంది పడితే అధికారులు ఇబ్బంది పడతారు. ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉంటారో వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప ప్రజలను ఎట్లాంటి ఇబ్బంది మాత్రం పెట్టను. మీరు కొంచెం సిన్సియర్ గా పనిచేయండి. ఒక పోలీస్ అధికారిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ఊరికి పోయి ఇవ్వాలి. అరే మంచిగా ఉండరు ఇప్పటి నుంచి ఆయన, నువ్వు స్టేషన్లో కూర్చోబెట్టుకుంటావు. అవును సార్ నేను లేనే హైదరాబాద్ లో నా మీద ఎట్లా కేసు అయిందనగానే వాడిని ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా కూర్చోబెడితే అంటే ఎదిరియొద్దా? ప్రశ్నించొద్దా సార్? ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదా? అని ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిర్రు, బెయిల్ తీసుకొని వచ్చిర్రు. వాళ్ళని ఎందుకు మీ స్టేషన్ లో కూర్చోబెట్టిరు? బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు కూర్చోబెట్టిరు? మీరు చేసే ప్రతి ఒక్క వ్యవహారం ఏంటంటే అన్న చూడురు అని చెప్పేసి ఆ వీడియో తీసుకుని ఎవరికి పంపించుకుంటారో కాంగ్రెస్ నాయకులకు కానీ వాళ్ళ మెప్పు కోసం మీరు చేయాలనుకుంటే ముందే మాకు చెప్పురి. మీ స్టేషన్ కూడా ఎన్ని కేసులు పెట్టుకోరు, ఒకటి కాదు 100 పెట్టుకుంటాం, నా మీద కూడా పెట్టించుకుంటాం అవసరం వీళ్ళతో పాటుగా. మీరు ఎట్లాగో దానికోసం వచ్చిరంటే వదిలిపెట్టేది లేదు సార్. మళ్ళీ కూడా చెప్తున్నాం, దీనివల్ల అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడాలని చూస్తున్నారు. ప్రజలు అస్సలు ఇబ్బంది పడరు సార్. మళ్ళీ కూడా చెప్తున్నాం, ఉన్నది 2 సంవత్సరాలు, మళ్ళీ ఇబ్బంది పడితే అధికారులు ఇబ్బంది పడతారు. ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉంటారో వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప ప్రజలను ఎట్లాంటి ఇబ్బంది మాత్రం పెట్టను. మీరు కొంచెం సిన్సియర్ గా పనిచేయండి. ఒక పోలీస్ అధికారిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ఊరికి పోయి ఇవ్వాలి. అరే మంచిగా ఉండరు ఇప్పటి నుంచి ఆయన, నువ్వు స్టేషన్లో కూర్చోబెట్టుకుంటావు. అవును సార్ నేను లేనే హైదరాబాద్ లో నా మీద ఎట్లా కేసు అయిందనగానే వాడిని ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా కూర్చోబెడితే అంటే ఎదిరియొద్దా? ప్రశ్నించొద్దా సార్? ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదా? అని ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిర్రు, బెయిల్ తీసుకొని వచ్చిర్రు. వాళ్ళని ఎందుకు మీ స్టేషన్ లో కూర్చోబెట్టిరు? బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు కూర్చోబెట్టిరు? మీరు చేసే ప్రతి ఒక్క వ్యవహారం ఏంటంటే అన్న చూడురు అని చెప్పేసి ఆ వీడియో తీసుకుని ఎవరికి పంపించుకుంటారో కాంగ్రెస్ నాయకులకు కానీ వాళ్ళ మెప్పు కోసం మీరు చేయాలనుకుంటే ముందే మాకు చెప్పురి. మీ స్టేషన్ కూడా ఎన్ని కేసులు పెట్టుకోరు, ఒకటి కాదు 100 పెట్టుకుంటాం, నా మీద కూడా పెట్టించుకుంటాం అవసరం వీళ్ళతో పాటుగా. మీరు ఎట్లాగో దానికోసం వచ్చిరంటే వదిలిపెట్టేది లేదు సార్.